నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సంతానలేమి అంటే ఏంటి? స్త్రీ మరియు పురుషుల సంతానలేమికి కారణాలేంటి? సంతానలేమి సమస్యలు ఉన్న స్త్రీలకు సర్జికల్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం? వివిధ రకాల సర్జికల్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఫర్టిలిటీ గురించి తెలియజేయడానికి హెగ్డే ఫర్టిలిటీ క్లినికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఐవీఎఫ్ కన్సల్టెంట్ డాక్టర్ వందనా హెగ్డే, క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్ హైటెక్ సిటీ బ్రాంచ్ నుంచి డాక్టర్ లావణ్య బొమ్మకంటి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఇవాళ ముఖ్యంగా సంతానలేమి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. స్త్రీలలో కావచ్చు, సర్జికల్ ట్రీట్మెంట్ గురించి స్పెషల్లీ. ఫస్ట్ లావణ్య గారు, సంతానలేమి అంటే ఏంటి? స్త్రీలలో పురుషులలో సంతానలేమికి కారణాలు అంటే ఏంటంటారు? సంతానలేమి అంటే దంపతులు ఇద్దరు 1 సంవత్సరం పాటు ఎటువంటి గర్భనిరోధక పద్ధతులు పాటించకుండా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ లేదా సంతానలేమి సమస్యగా చూడవలసి ఉంటుంది. ఒక 10 మంది కపుల్స్ తీసుకుంటే అందులో 3 to 4 మంది వరకు మనకి స్త్రీల వైపు సమస్య కనపడచ్చు. 3 to 4 టైమ్స్ అవుట్ ఆఫ్ 10 పురుషుల వైపు సమస్య కనపడుతుంది. కానీ మిగతా టైంలో ఇద్దరిలో కూడా చిన్నగా సమస్యలు కనిపిస్తుంటాయి. అవి రెండు కలిసి మనకి ఇన్ఫర్టిలిటీ సమస్యకి దారితీస్తుంది. స్త్రీల వైపు చూస్తే ముఖ్యంగా యానోవిలేషన్ అంటే ఎవ్రీ మంత్ మధ్యలో ఎగ్ నుంచి ఓవరీ నుంచి రిలీజ్ అవ్వాల్సిన అండం అనేది సరిగ్గా విడుదలవ్వకపోవడం, దాన్ని యానోవిలేషన్ అంటాము. ఇది చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం. సో ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే ఇష్యూలో కూడా ఇది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది కాకుండా ట్యూబల్ బ్లాక్స్ అనేవి, సో ట్యూబ్స్ అనేవి స్పర్మ్ని ఎగ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. సో ట్యూబ్ అనేది బ్లాక్ ఉన్నప్పుడు ఎగ్ స్పర్మ్ కలవదు. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. తర్వాత ఓవరీస్లో ఏజ్ రిలేటెడ్గా ఏమైనా ఎగ్ నెంబర్స్ తగ్గిపోతున్నాయి అన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఆలస్యం జరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ లాంటి హార్మోన్ సమస్యలు, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, సో ఈ విధంగా ఓవర్వ్యూ లాగా చెప్తున్నాను మీకు. సో ఈ విధమైన సమస్యలు, ఇంకా యూట్రస్ లైనింగ్ ఏదైతే యూట్రస్ లోపల ఉండాల్సిన పొర అనేది సరిగ్గా పెరగడం లేదు, సరిగ్గా షెడ్ అవ్వడం లేదు, ఆ పొరలో ఏమైనా అడేషన్స్ కానీ పాలిప్స్ కానీ అలాంటివి పెరిగి ఉన్నాయి ఇటువంటి సమస్యలన్నిటి ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల కూడా స్త్రీల వైపు నుండి మనకి సంతానం కలగడానికి లేట్ అవుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మనం పురుషుల వైపు చూస్తే మనం కేవలం ఒక్క టెస్ట్ ద్వారా మనము ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అది సీమెన్ అనాలిసిస్. సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు కౌంట్ కరెక్ట్గా ఉంది, కనీసం 15 మిలియన్స్ కౌంట్ ఉంది, కదలిక చురుగ్గా ఉన్న స్పర్మ్స్ అనేవి కనీసం 40% ఉన్నాయి, నార్మల్ ఫామ్స్ అంటే ఆకారం నార్మల్గా ఉన్న స్పర్మ్స్ అనేవి కనీసం 4% ఉంది, ఇంకా ఇతరత్ర ఏ ప్రాబ్లమ్స్ లేవు అంటే పురుషుల వైపు మనం ఇంకేం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలా సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఏదైనా దాంట్లో తేడా ఉంది అన్నప్పుడు మనం ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాలి. వాళ్ళకి వ్యారికోసిల్ ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, జెనెటికల్గా ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా, ట్యూబ్ స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ చేసే ట్యూబ్లో బ్లాక్ ఉందా. సో అలా మనం రకరకాల కారణాలు మనం ఆలోచించి ఒక స్టెప్ వైజ్గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్తే మనకి రీజన్ తెలుస్తుంది. రైట్. వందన గారు, మనం సర్జికల్ ట్రీట్మెంట్ మాట్లాడదాం. అంతకంటే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇన్ఫర్టిలిటీ అని తెలిసినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా చాలామంది చాలా రోజుల తర్వాత వెళ్ళడము, అంతా ట్రై చేసి ఫస్ట్ ఇంకా ఓపిక అన్నీ అయిపోయినాయి అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా అసలు ఫస్ట్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు? ఉన్న పరిస్థితిలో యాజ్ మీరు అర్థం చేసుకున్నారు, ఇప్పుడు చాలామంది లేట్గా వస్తున్నారు. సో యాజ్ అ పబ్లిక్ ఈవెన్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మీ సరౌండింగ్ ఫ్రెండ్స్, సొసైటీ, ఎవ్రీథింగ్. ఐ థింక్ యాజ్ యూ ఆర్ ఇంటరాక్టింగ్ యూ రియలైజ్ ఇది చాలా వరకు ఐ థింక్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ అవుట్ ఇన్ ద పబ్లిక్ ఫోరమ్స్ ఇంకా దట్ ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఎర్లీ డయాగ్నోసిస్తో మేము ఇంకోటి ఏమంటే మేము ప్రివెన్షన్ ఆస్పెక్ట్లో మేము వీ కెన్ పుట్ మోర్ ఎఫర్ట్స్. వై షుడ్ పేషెంట్ సఫర్? ఇప్పుడు అంతా చాలా ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ అమ్మాయి వాళ్ళకి ఇప్పుడు మెచ్యూర్ అవుతారు 12-14 ఇయర్స్ మధ్యలో. బట్ అప్పటి నుంచినే వాళ్ళకి ఏమైనా పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఇఫ్ దే హ్యావ్ కమ్ అక్రాస్, ఇట్ ఈస్ బెస్ట్ అప్పుడే రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్తో రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. ఓకే, దట్స్ ద బెస్ట్ ఇంటర్వెన్షన్. ఫర్దర్గా వై ల్యాండ్ అప్ ఇన్ ప్రాబ్లమ్స్. ఇంకోటి అమ్మాయి వాళ్ళకి ఐ వుడ్ సజెస్ట్ దట్ ఇఫ్ దర్ ఇస్ నో అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో అట్ ద ఏజ్ ఆఫ్ 23-24 ఇయర్స్ నుంచి fertility is very good till the age of 28 years. But today we are seeing, it is a demand of society, career, and women are postponing their childbearing. So adi we cannot tell them that it's equally important. But if you come for a counseling session, ట్రీట్మెంట్ తీసుకోవాలి అదని ఏం లేదు, జస్ట్ అ విజిట్ టు అ రీప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్ అట్ 23 to 28 ఇయర్స్ మధ్యలో యూ టు డూ అ ఫర్టిలిటీ అసెస్మెంట్. మెజారిటీ వాళ్ళకి బాగుంటుంది,
ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ మీరు థింక్ చేసుకుంటే అది ఒక 10 to 15% ఆఫ్ ద పాపులేషన్. బట్ దీస్ ఆర్ ద పబ్లిక్ హు ఆర్ నాట్ రీచింగ్ అస్ అట్ ద రైట్ టైమ్. If they reach us at the right time, our success rates in treatment will be very high. ఓకే. ఇప్పుడు పేషెంట్స్ ఆర్ సఫరింగ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ లేట్ డయాగ్నోసిస్, లేట్ ట్రీట్మెంట్. సో ఆ ఏజ్ ఒక్కసారి వెళ్ళిపోతే దట్స్ వేర్ వీ డాక్టర్స్ ఆర్ కమింగ్ టు ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ టు ఎడ్యుకేట్ యూ ఆల్ దట్ ఒక కరెక్ట్ ఏజ్లో వస్తే వీ కెన్. అండ్ ఈవెన్ ఫర్ మెన్ ఐ వుడ్ సజెస్ట్ దట్ పాస్ట్ హిస్టరీలో వారికి ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపించింది, వెదర్ ఇట్ ఈస్ ట్యూబర్క్లోసిస్, అట్లా మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, కొన్ని మంది డయాబెటీస్ ఉన్నారు, హైపర్ టెన్షన్, లేదంటే ఒబెసిటీ, ఇప్పుడు చాలా లావ్ ఉన్నారు, హై బిఎంఏ, దీస్ ఆర్ ద పీపుల్ హూ కెన్ కమ్ టు అస్ ఇనిషియలీ. సో ఇఫ్ దే కమ్ దే కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రివెన్షన్ దాన్ డయాగ్నోసిస్ అండ్ మేనేజ్మెంట్. రైట్, మంచి పాయింట్ చెప్పారండి. కాలర్ లైన్లో ఉన్నారు మానస విజయనగరం నుంచి. మానస గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, వింటున్నారు. నమస్తే మేడం. నమస్తే మా. మా పాపకి మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అయింది మేడం. ఎస్. ముందు ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత 3 నెలలకి బ్లీడింగ్ అయిపోయింది మేడం. ఇప్పుడు ప్రెగ్నెన్సీకి అబార్షన్ అయిందా? ఉన్న తర్వాత ఏమో 6 నెలలు అయిన తర్వాత బేబీ అయిన తర్వాత ఏదో బేబీకి కాని మీద అనగానే అబార్షన్ చేయించాము. అక్కడి నుండి నెలలు అయిపోతుంది మేడం. ఓకే. అమ్మాయికి ఏజ్ ఎంతమ్మా? ఏజ్ 20 మేడం. 20 years. ఓకే. వాళ్ళకి ఇప్పుడు అబార్షన్ అయిందంటే నేను సజెస్ట్ చేస్తాను, ఇంకొక సంవత్సరం వరకు వాళ్ళు చూడొచ్చు న్యాచురల్గా. ఇప్పుడు మొన్న న్యాచురల్గానే వచ్చింది కదా ప్రెగ్నెన్సీ, సో అట్లా భయపడనికేం లేదు. బట్ ఒక్కసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి కొన్ని అవసరం ఉన్న టెస్ట్ అండ్ అమ్మాయిది జనరల్ హెల్త్ కండిషన్ ఎట్లా ఉందని అదని కొన్ని టెస్ట్లో తెలుస్తుంది. ఏమన్నా మేము ముందే జాగ్రత్తగా చేసుకొని నెక్స్ట్ టైం ఇట్లా అవ్వకూడదని కొన్ని మందులన్నీ ఇవ్వచ్చు. సో మందులదని మేము యూజువలీ 3 to 6 months అంటే 3-6 నెలల ముందే కొన్ని విటమిన్ టాబ్లెట్స్ అదని స్టార్ట్ చేస్తాము. సో అట్లా అమ్మాయికి కొన్ని టెస్టులు చేయించి ఒక 6 నెలల సంవత్సరం వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే అమ్మాయి వయసు ఇంకా చిన్నది. బట్ ఇంకో సంవత్సరం వరకు అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వలేదు, అప్పుడు మేము లిటిల్ సీరియస్గా చూడొచ్చు ముందు. ఇప్పుడే దాని గురించి పెద్దగా సీరియస్గా తీసుకొని అవసరం లేదు. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఈస్ నాట్ అడ్వైజబుల్ బిఫోర్ 23. ఓకే. ఐడియల్ ఏజ్, ఐ నో మ్యారేజ్ ఏజ్ అదని ఇప్పుడు 20. సో బట్ దెన్ అలాగే లావణ్య గారు, సంతానలేమి సమస్యలు ఉన్న స్త్రీలకు సర్జికల్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం పడుతుంది? ఈ సర్జికల్ ట్రీట్మెంట్ గురించి చాలా తక్కువగా వింటూ ఉంటాం, దాని గురించి చెప్పండి. నిజమే మీరు చెప్పింది. ఇప్పుడు ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ మనకు అవైలబుల్ వచ్చిన తర్వాత ఇంతకు ముందు అంతగా మనకు సర్జరీ రిక్వైర్మెంట్ లేదు. సో ఇప్పుడు కూడా మనము సర్జికల్ ట్రీట్మెంట్స్ ఇన్ఫర్టిలిటీలో చూస్తే డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఉంటాయి, మనకి డెఫినెట్గా సర్జరీ చేయాల్సిన ట్రీట్మెంట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అంటే స్కానింగ్ చేసినట్టుగా, బ్లడ్ టెస్ట్ చేసినట్టుగా మనకి ఏ ప్రాబ్లం కనబడట్లేదు అంటే దాన్ని ఒకసారి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అందులో డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ కూడా అది ఒక టెస్ట్ లాగా. సో కెమెరా పెట్టి అబ్డామెన్ లోపల చూసినప్పుడు మినిమల్ ఎండోమెట్రోసిస్ కానీ, అడేషన్స్ అంటే లోపల ఉన్న పొరలన్నీ అతుక్కుపోయి ఉండడం కానీ, సో ఇలాంటివన్నీ ఇంకా ఏ టెస్ట్లలో కూడా మనకి బయటకి తెలియవు. సో అది డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంటుంది, అదే టైంలో ఆ ప్రాబ్లమ్ని మనం కరెక్ట్ కూడా చేసేయచ్చు. అదేవిధంగా డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటే సపోజ్ ఒక ఐవీఎఫ్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయినప్పుడు కూడా, లేకపోతే యూట్రస్ లైనింగ్ సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు, కనీసం 8 millimeters రావట్లేదు అన్నప్పుడు ప్రెగ్నెన్సీ నిలబడదు. సో రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయినప్పుడు, అసలు స్కానింగ్లో ఏం ప్రాబ్లం లేదు, పాలిప్స్ ఏమీ లేదు అన్నప్పుడు డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ చేసి లోపల కెమెరాతో చూసి మానిటర్ పైన చూసినప్పుడు మనకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. అదే టైంలో మనం ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకుంటాం. సో ఇది డయాగ్నోస్టిక్ ప్రొసెస్. తర్వాత డెఫినెటివ్గా సర్జరీ అవసరము అనేవి అందులో మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సర్జరీ తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు, మెడికల్గా ఏం ట్రీట్మెంట్ చేయలేము అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనుకోండి, వాటికి మెడిసిన్స్ ఏం పనిచేయవు. అదేవిధంగా యూట్రస్ లైనింగ్ మధ్యలో ఒకటి సెప్టమ్ లాంటి గోడ ఉందనుకోండి, సో అది తప్పనిసరిగా మనం సర్జరీ చేసి ఆ పొరని తీసేయవలసి ఉంటుంది. అడేషన్స్ ఉన్నా, పాలిప్స్ ఉన్నా, సో ఇవన్నీ తప్పనిసరిగా సర్జరీ చేయవలసిన ప్రాబ్లమ్స్. ఇది కాకుండా సర్జరీ ఆప్షనల్. సపోజ్ లాప్రోస్కోపీకి ఓవేరియన్ డ్రిల్లింగ్ చేయాలి పాలిసిస్టిక్ ఓవరీ ఉన్న అమ్మాయికి అనుకోండి, వాళ్ళు పాలిసిస్టిక్ ఓవరీకి లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ చేసుకోవచ్చు, లేకపోతే అది అవాయిడ్ చేసి వాళ్ళు డైరెక్ట్గా ఐవీఎఫ్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఎండోమెట్రోసిస్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, సో వాళ్ళు ఎండోమెట్రోసిస్కి సర్జరీ కాలంలో ఎక్కువగా చెప్పట్లేదు, ఎందుకంటే అది ఓవేరియన్ రిజర్వ్ని డ్యామేజ్ చేస్తుంది. సో వాళ్ళు లాప్రోస్కోపీ కానీ ఎండోమెట్రోటిక్ సిస్టెక్టమీ అనేది అవాయిడ్ చేసి డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. సేమ్ థింగ్ విత్ ట్యూబల్ సర్జరీ. ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంతకుముందు ట్యూబెక్టమీ అయిన వాళ్ళు, ట్యూబల్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంతోపాటు అసోసియేటెడ్గా ఉన్నాయి అనుకున్నా, లేదు ఐవీఎఫ్
మాకు పర్వాలేదు అనుకున్నప్పుడు కూడా సర్జరీని బైపాస్ చేసి వెళ్ళొచ్చు. ఓకే. సో ఈ విధంగా డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఉంటాయి, తప్పనిసరిగా చేయాల్సిన సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఆప్షనల్గా మనం చేయించుకోవచ్చు అనుకునే సర్జికల్ ప్రొసీజర్స్ 3 రకాలు కూడా మనకు ఫర్టిలిటీలో ఉంటాయి. డాక్టర్ గారు, లావణ్య గారు, అంటే స్త్రీలకి పిల్లలు పుట్టడానికి సాధారణంగా సూచించబడిన శస్త్రచికిత్స విధానాలు ఏంటి? అంటే ఏవేవి సర్జికల్గా మీరు సజెస్ట్ చేస్తారు? అలాగే సింపుల్ డే కేర్ ల్యాప్రోస్కోపీ విధానాలు మీరు ఎప్పుడు సూచిస్తారు? డయాగ్నోస్టిక్ ల్యాప్రోస్కోపీ అంటే ఏంటి, ఎప్పుడు అవసరం పడుతుంది? అలాగే డే కేర్ సర్జరీ యొక్క ఉపయోగాలు ఏంటంటారు? ఇవన్నీ కూడా చాలా మందికి చాలా క్లియర్గా తెలియదు. సో ఒకసారి మీరు క్లియర్గా చెప్తే సో బాగుంటుంది. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అనేది నేను First చెప్తారు. ఇప్పుడే అన్నాను దాని గురించి. సో మనకి ఇన్ఫర్టిలిటీలో చేయాల్సిన చాలా వాటికి సర్జికల్ ప్రొసీజర్స్, అది లాప్రోస్కోపీ కానీ హిస్ట్రోస్కోపీ కానీ మోస్ట్ ఆఫ్ ది థింగ్ మనం డే కేర్ ప్రొసీజర్ లాగా చేయొచ్చు. Okay. డే కేర్ ప్రొసీజర్ అంటే మెయిన్గా ఏంటంటే పొద్దున వచ్చి సాయంకాలానికి వెళ్ళిపోయే సర్జికల్ ప్రొసీజర్ టైం కూడా 1 అవర్ లోపలే ఉంటుంది. 30 minutes to 1 hour లోపలే ఆ ప్రొసీజర్ అయిపోతుంది. అనస్థీషియా ఎఫెక్ట్ అంతా పోవడానికి ఒక 3-4 hours పడుతుంది. దాని తర్వాత వాళ్ళు నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో దీంట్లో మైనర్గా చేసే ప్రొసీజర్స్ ఏంటి అంటే మనకు హెచ్ఎస్జీ అని ట్యూబ్స్ టెస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి పెయిన్ వల్ల ట్యూబ్స్ స్పాజంలోకి వెళ్ళిపోతాయి. సో ఆ ట్యూబ్స్లో బ్లాక్ నిజంగానే ఉందా, లేకపోతే ఆ స్పాజం వల్ల అలా బ్లాక్ లాగా మనకి రాంగ్ డయాగ్నోసిస్ కనిపిస్తుందా అనేది చెక్ చేసుకోవడానికి ట్యూబల్ బ్లాక్ డిటెక్ట్ అయినప్పుడు ట్యూబల్ పేటెన్సీ అని చెక్ చేస్తాం. సో ఇది ఒక మైనర్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్. అదే టైంలో ఓవేరీస్లో ఏమైనా పాలిసిస్టిక్ ఓవరీ లాంటి ప్రాబ్లం కనిపిస్తే దానికి కాట్రీ ఎలక్ట్రిక్ కరెంట్తో ఒక చిన్నగా 3 to 4 పంచెస్ చేసి పాలిసిస్టిక్ ఓవరీ అనే ప్రాబ్లమ్ని తగ్గించడానికి ట్రై చేస్తాం. పూర్తిగా తీయలేం, ఎందుకంటే ఎక్కువగా డ్రిల్లింగ్ చేస్తే ఓవరీ డ్యామేజ్ అయిపోతుంది. సో ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కరెంట్తో ఒక పర్టికులర్ ప్రొసీజర్లో అది చేస్తాం. సో దానివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ కొంతవరకు తగ్గుతుంది. పాలిసిస్టిక్ ఓవరీ అనే ప్రాబ్లం పూర్తిగా పోదు, కానీ దానికి సంబంధించిన హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గి విమెన్కి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. అదేవిధంగా చిన్నగా ఓవేరియన్ సిస్ట్ కానీ లాప్రోస్కోపీ చేస్తున్నప్పుడు మనకి మినిమల్ ఆర్ మైల్డ్ ఎండోమెట్రోసిస్ అనే వాటర్ బబుల్స్ లాగా కనిపిస్తాయి. సో అవన్నీ అదే టైంలో మనం తీసేయొచ్చు. సో ఇవన్నీ కూడా మైనర్ డే కేర్ ప్రొసీజర్స్ కిందకి వస్తాయి. ఓవరీలో సిస్ట్లు ఉన్నాయి అన్నప్పుడు, చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు, అలాంటివన్నీ మైనర్ డే కేర్ ప్రొసీజర్స్లోకి వస్తాయి. ఇంకా హిస్ట్రోస్కోపీ వైపుకి వస్తే దాదాపు అన్ని హిస్ట్రోస్కోపిక్ ప్రొసీజర్స్ డే కేర్ కిందకే వస్తాయి. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి, మనం వెజైనా ద్వారా ఒక పెన్ సైజ్డ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దానికి ఒక లైట్ అండ్ కెమెరా పెట్టి యుట్రస్ లోపలికి పంపిస్తాము. సో యుట్రస్ లోపల గోడ అనేది మనకి స్క్రీన్ పైన మానిటర్ పైన కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ మనం మ్యాగ్నిఫికేషన్లో క్లియర్గా చూసి ఆ గోడలో ఏదైనా ఒక చోట ఓవర్ గ్రోత్ పాలిప్ లాంటిది ఏదైనా ఉందా అనేది చెక్ చేస్తాము. ఒక మైక్రో సిజర్తోనే అదే టైంలో దాన్ని ఈజీగా కట్ చేయొచ్చు. ప్రిసైజ్గా సర్జరీ ఉంటుంది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, బ్లైండ్గా డిఎన్సీ అనేది చేసేవాళ్ళు. సో దానివల్ల ఆ పాలిప్ పోయిందా లేదా అనేది మనకు తెలియదు. సో ఇది హిస్ట్రోస్కోపీ చేసి మనం ప్రొసీజర్ చేస్తే అది మోర్ ప్రిసైజ్గా ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా అందరూ ప్రిసైజ్గా డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీతోనే ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు. అలాగే అదేవిధంగా యూట్రస్లో ఏదైనా సెప్టమ్ గోడలాగా ఉన్నప్పుడు కూడా యూట్రస్ క్యావిటీ అనేది 2 parts లాగా డివైడ్ అయ్యి ఉంటుంది. సో అప్పుడు కూడా ఈ ప్రొసీజర్స్ అన్నీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మైనర్ సింపుల్ డే కేర్ ప్రొసీజర్స్. కాంప్లెక్స్ ప్రొసీజర్స్ అనేవి కొంతమందికి, చాలా తక్కువ మందికి అవసరం అవుతూ ఉంటాయి. అవి అంటే ఏ టైంలో అవసరం పడుతుంది అంటారు? సంక్లిష్టమైన శస్త్రచికిత్స అని కూడా అంటూ ఉంటారు కదా. సో అది ఎవరికి ఏ టైంలో అవసరం పడుతుంది అంటారు? కాంప్లెక్స్ సర్జికల్ ప్రొసీజర్స్ కూడా లాప్రోస్కోపీ ద్వారానే చేయొచ్చు. మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఒక 5-6 ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, యూట్రస్ షేప్ చాలా డిస్టార్టెడ్గా ఉంది, ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఆ ఫైబ్రాయిడ్స్ తీసేయవలసి వస్తుంది. ఎంత ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, ఎంత పెద్ద సైజు ఉన్నాయి అన్నప్పుడు ఫైబ్రాయిడ్ సర్జరీ కొద్దిగా కాంప్లెక్స్గా అయిపోతుంది. కాంప్లెక్స్ సర్జరీ అంటే కనీసం 2 to 3 hours అలా పడుతుంది. దాంట్లో ఇమీడియట్గా డే కేర్ లాగా ఈవినింగే వెళ్ళిపోవడానికి ఉండదు. సో కనీసం 1 or 2 days రికవరీ టైం ఉంటుంది. రికవరీ పీరియడ్ కూడా పెయిన్ అనేది కానీ, స్టిచెస్ దగ్గర పెయిన్ అనేది కానీ, అదంతా కూడా కొద్దిగా ఫైబ్రాయిడ్లకు అవసరం పడుతుంది అంటారు. ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన మనం సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, అది ఫస్ట్ థింగ్. ఓకే. సో ఫైబ్రాయిడ్ యూట్రస్ గోడలో ఎటువైపు ఉన్నాయి అనే దాన్ని బట్టి సర్జరీ ఉంటుంది. ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. తర్వాత ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా లేవా అనేదాన్ని. సో సైజ్, అది ఎక్కడ ఉన్నాయి, వాటి వల్ల సిమ్టమ్స్ ఉన్నాయా. సో ఈ 3 పాయింట్స్ని బట్టి మనం సర్జరీ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సైజ్ అనేది పెద్ద ఫైబ్రాయిడ్ ఉన్నాయా, లేకపోతే చిన్నవైనా మల్టిపుల్ ఫైబ్రాయిడ్ ఉండి అది ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుందా అనేది తెలుస్తుంది.
తర్వాత లొకేషన్ అంటే ఫైబ్రాయిడ్ యూట్రస్ లోపల వాల్ ఎక్కడైతే బేబీ పెరుగుతుందో దానికి ఎంత దగ్గరలో ఉంటే కనుక ఆ ఫైబ్రాయిడ్ వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంత ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఫైబ్రాయిడ్ యూట్రస్ లోపలి గోడకి ఎంత దగ్గరగా ఉంటే దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ ఎక్కువగా ఉంటాయి. సో అప్పుడు మనం ఫైబ్రాయిడ్స్కి సర్జరీ చేయాల్సి ఉంటుంది. తర్వాత సిమ్టమ్స్, సో ఇన్ఫర్టిలిటీ కానీ హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కానీ, సో ఈ 2 సిమ్టమ్స్ ఫైబ్రాయిడ్స్ వల్ల ఉంటాయి. ఇంకొక కాంప్లెక్స్ సర్జరీ అనేది ఎండోమెట్రోసిస్కి అవసరం పడుతుంది. సో సివియర్ ఎండోమెట్రోసిస్ ఉండి చాలా ఎడిషన్స్ ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ చేసుకోవచ్చు, కానీ పెయిన్ ఉండడము. సో ఎండోమెట్రోసిస్కి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటి ఇన్ఫర్టిలిటీ, రెండోది పెయిన్. సో సివియర్ పెయిన్ ఉంది, పైగా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కూడా ఉంది అన్నప్పుడు మనం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ సర్జరీ కూడా కాంప్లెక్స్ సర్జరీ కిందకి వస్తుంది. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు రమ్య, హర్యానా నుంచి. రమ్య గారు, డాక్టర్ వందన గారు ఉన్నారు. మీకు సమస్య ఏంటో చెప్పండి మా. హలో మ్యామ్, నేను హర్యానా నుంచి కాల్ చేస్తున్నాను. యాక్చువల్లీ 2019లో నాకు మ్యారేజ్ అయ్యింది. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ అయిందమ్మా? 4 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. అయితే ఇప్పటికి నాకు 3 times అబార్షన్ అయ్యింది. ఓకే. సర్విక్స్ ప్రాబ్లం అన్నారు అనేసి వెజైనల్ స్టిచెస్ వేశారు. వెజైనల్ స్టిచెస్ వేసినా బేబీ నిలవట్లేదు. ఓకే. సో ఇప్పుడు ట్రాన్స్ అబ్డామినల్ సర్క్యులర్ గురించి చెప్తున్నారు. సో దానికి వెళ్ళడం బెటర్ ఆప్షన్ ఏనా అని కనుక్కుందామని కాల్ చేశాను. ఓకే మా, నీ ఏజ్ ఎంతమ్మా? 26. 26. ఓకే. లాస్ట్ అబార్షన్ ఎప్పుడైంది నీకు? 5 months అవుతుంది. 5 months అవుతుంది. అన్ని అబార్షన్స్ నీకు లాస్ట్ టైం స్టిచ్ పెట్టినో అయింది? ఫస్ట్ 2 times అన్ని ఏ నెలలో అయింది అప్రాక్సిమేట్లీ? 4వ నెల, 5వ నెల అట్లా? ఫస్ట్ది 6th month లో అయింది. అప్పుడు సర్క్యులర్ వేశారు, అది ఫెయిల్ అయ్యింది. సెకండ్ అబార్షన్ కూడా సర్క్యులర్ వేశారు, ఫెయిల్ అయ్యింది. అండ్ థర్డ్ అబార్షన్ 4 months అంటే 3 months కంప్లీట్ అయ్యాక వేస్తాము అన్నారు. ఆ రోజు ఈవినింగ్ అయితే నేను స్టిచెస్ వేయించుకోవాలి, ఆఫ్టర్నూన్ అబార్షన్ అయిపోయింది. లైక్ బ్లీడింగ్ అండ్ వాటర్ బ్రోక్ అయింది. ఓకే. ఓకే. సో ఇప్పుడు నీకు 2 times నీకు సర్వైకల్ సర్క్యులర్ ఫెయిల్ అయిందంటే మాకు ఆప్షన్ ఓన్లీ అబ్డామినల్ సర్క్యులర్. సో ఆ అబ్డామినల్ సర్క్యులర్ మాకు ఇప్పుడు అది జాగ్రత్తగా ఉండాలి. బికాస్ నీకు ఈ టైం నీకు అది స్టిచ్ వేయం ముందే నీకు అబార్షన్ అయిపోయింది కదా. అబ్డామినల్ సర్క్యులర్ మీరు ప్రెగ్నెన్సీలో వేసుకుంటారంటే అది ఎన్టీ స్కాన్, అంటే 12 weeksకి మేము ఎన్టీ స్కాన్ చేసిన తర్వాతనే పెడతాము. బట్ నీ హిస్టరీ చూసుకుంటే ఆ టైంలోనూ నీకు ఒకసారి అబార్షన్ అయింది. సో 1 option ఇస్ టు పుట్ ప్రీ ప్రెగ్నెన్సీ, అంటే నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయముందనే మేము లాప్రోస్కోపీ ద్వారా ఒక స్టిచ్ వేసేస్తాం అక్కడ సర్విక్స్లో. తర్వాత నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అది బెటర్. బికాస్ నో యూ కెనాట్ టేక్ అ ఛాన్స్. 3 miscarriages ఈ జంక్షన్లో నువ్వు ఇంకోసారి చాలా రిస్క్ ఉంటుంది. సో అబ్డామినల్ సర్క్యులర్ ప్రీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుని అండ్ యూ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్క్యులర్లో అంటే నీకు నార్మల్ డెలివరీ కుదరదు, నీకు సిజేరియన్కనే వెళ్ళాలి. అండ్ ఈ మధ్యలో ఏమైనా అవుతాను మేము ఓపెన్ చేసి అది బేబీని తీయాలి పడుతుంది, అది ఒక్కటే రిస్క్ నీకు. బట్ అదర్వైజ్ లాప్రోస్కోపిక్ సర్క్యులర్కి దర్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ నీకు, యూ కెన్ గో అహెడ్. రైట్, మరో కాలర్ చందన ఉన్నారు సిద్దిపేట నుంచి. చందన గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం నా మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది మేడం. ఓకే మా. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది మేడం. చూయించుకున్నారమ్మా ఎక్కడన్నా? అనేది లేదు మేడం, అది దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది మేడం. మళ్ళీ చెప్తారా అమ్మా? మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది, నెక్స్ట్ ఏదో చెప్పారు, మళ్ళీ చెప్తారా ప్లీజ్? ఎగ్ రప్చరింగ్ అని జరగడం లేదు మేడం, హాస్పిటల్లో చెప్పారు. నీకు నెల కరెక్ట్గా వస్తుందమ్మా? మంత్లీ ఉంటాయి మేడం. మంత్లీ కరెక్ట్ వస్తుంది. నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 24 మేడం. 24 అంటే ఇప్పుడు అంతా మందులు ఉన్నాయి. ఈ కొన్ని మందులు తీసుకుంటే కదా అందులో 1 egg గ్రోత్ కరెక్ట్గా అవుతుంది. అది మాకు స్కానింగ్లో చూసుకొని నీకు కొన్ని వేరే టైప్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఒక ఇంజెక్షన్ పని రాలేదంటే వేరే టైప్ ఇంజెక్షన్ పెట్టుకొని మేము ఆ ఎగ్ని రప్చర్ చేపిస్తాము. సో అట్లా మేము ఒక 4-6 నెలల వరకు చూడొచ్చు, నీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లా ప్రెగ్నెన్సీ జరగలేదంటే అప్పుడు ముందు కొన్ని పరీక్షలు అడ్వాన్స్ టెస్ట్ అన్ని చేయించుకొని మీరు తర్వాత ముందు వెళ్ళొచ్చు ఐయుఐ ట్రీట్మెంట్ అట్లాంటి ట్రీట్మెంట్కి. రైట్, అలాగే లావణ్య గారు,
ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ అని చెప్పేసి వింటూ ఉన్నాము. ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ అని చెప్పేసి కొందరు అంటూ ఉంటారు. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కే వెళ్ళాలంటారా, లేకపోతే అంటే మేజర్ మైనర్ ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు సర్జరీస్ ఎవరికి యూజ్ అవుతుంది? మైనర్ ప్రాబ్లం ఉన్నప్పుడు యూజ్ అవుతుందా, మేజర్ ప్రాబ్లం యూజ్ అవుతుందా సర్జరీ అనేది ఒకసారి క్లియర్గా చెప్పండి. ట్యూబల్ బ్లాక్ అండ్ ట్యూబ్స్ ఫంక్షన్ మెయిన్గా ఏంటి అంటే స్పర్మ్ని యూట్రస్ వైపు నుంచి ఓవరీ వైపుకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది స్పర్మ్ని. తర్వాత ట్యూబ్కి ఒక చివరన బేబీ ఫామ్ అయిన తర్వాత బేబీ మళ్ళీ ఒక 4-5 డేస్ ట్యూబ్లో ట్రావెల్ చేసి మళ్ళీ యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ కనెక్షన్ అనేది ట్యూబ్ చేస్తుంది. ట్యూబ్లో బ్లాక్ ఉన్నప్పుడు లోపల ఏదైనా స్కారింగ్ కానీ కామన్ కాజెస్ అనేది ఇన్ఫెక్షన్. సో ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ఈ స్పర్మ్ ఎగ్ అనేది కలవదు, ప్లస్ ఎంబ్రియో ట్రాన్స్పోర్ట్లో కూడా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటప్పుడు మైనర్ బ్లాక్ అనేది జస్ట్ మెన్స్ట్రల్ బ్లీడింగ్లో ఉన్న క్లాట్స్ కానీ ఏదైనా ట్యూబ్స్లో బ్లాక్ చేయడము అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు మనం ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ చేసినప్పుడు అది వాషౌట్ అయిపోతుంది. లేదా ట్యూబ్ మొదట్లో యూట్రస్లోకి ట్యూబ్ ఎక్కడైతే ఎంటర్ అవుతుందో అక్కడ ఏదైనా బ్లాక్ ఉంటే మనము సర్జరీ ప్రొసీజర్ లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ చేసుకుంటున్నప్పుడే ట్యూబల్ క్యాన్యులేషన్ అని చేసేసి ఆ బ్లాక్స్ అనేవి తీసేయచ్చు. అదేవిధంగా ట్యూబ్స్కి అవతలి పక్కన ఏదైతే పువ్వులాగా విచ్చుకొని ఉన్న ఎండ్లో కూడా బ్లాక్స్ ఏమైనా ఉంటే అది ఫింబ్రియోప్లాస్టీ అనేది చేసి ఆ బ్లాక్స్ని కూడా మనం తీసేయచ్చు. సో మైనర్ బ్లాక్స్ చాలా వరకు కరెక్టబుల్ ఉంటాయి. ట్యూబ్కి 3 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ట్యూబ్ చూడడానికి బాగుందా, ట్యూబ్ ఓపెన్గా ఉందా, దాని ఫంక్షన్ అంటే అది ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన మస్కులర్ మూమెంట్ అంతా కరెక్ట్గా ఉందా. థర్డ్ వన్ ఏంటి అంటే ట్యూబ్ అండ్ ఓవరీ రిలేషన్. సో ఎండోమెట్రోసిస్ అలా లోపల ఏమైనా అడేషన్స్ అన్నీ ఉన్నప్పుడు ట్యూబ్ ఒక పక్కకు వెళ్ళి అతుక్కుపోయి ఉంటుంది. సో అది ఓవరీ ఎక్కడో ఉంటుంది, ట్యూబ్ ఎక్కడో ఉంటుంది. సో ఓవరీ అనేది రిలీజ్ చేసిన ఎగ్ని ట్యూబ్ అనేది పికప్ చేయదు. సో ఈ ట్యూబ్ ఓవరీ రిలేషన్షిప్ అనే దాంట్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మైనర్ అడేషన్స్ ఉన్నప్పుడు ఆ అడేషన్స్ రిలీజ్ చేయడం వల్ల మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలాగే అంటే ఇంతసేపు మనం ఫీమేల్ గురించి మాట్లాడాం డాక్టర్ గారు. ఫైనల్గా పురుషుల సంతానోత్పత్తికి సహాయపడే సర్జరీస్ ఏమన్నా నేను దాని గురించి బ్రీఫ్గా చెప్పాను. చాలా మటుకి స్త్రీలలోనే సర్జరీస్ అవసరం పడతాయి. పురుషుల్లో జస్ట్ 2 సింపుల్ సర్జరీస్ గురించి నేను చెప్తాను. ఒకటి వ్యారికోసీల్ ఏమైనా ఉన్నప్పుడు హై గ్రేడ్ 3 వ్యారికోసీల్ ఉన్నప్పుడు వ్యారికోసిలెక్టమీ అనేది చేయవలసి ఉంటుంది కొంతమందికి. రెండోది కామన్ ప్రాబ్లమ్ ఇస్ యాజోస్పర్మియా, అంటే సిమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఒక్క స్పర్మ్ కూడా లేదు అన్నప్పుడు వాళ్ళకి నీడిల్తో డైరెక్ట్గా టెస్టిస్ దగ్గరికి వెళ్ళి మనం స్పర్మ్స్ తీసుకోవచ్చు. దాన్ని టీసా ప్రొసీజర్ అంటారు. సో ఇవి 2 కూడా మనకు మైనర్ డే కేర్ ప్రొసీజర్స్ కిందకే వస్తాయి పురుషులలో కూడా. టీసా ప్రొసీజర్ అంటే ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో లేదు అంటే సో టీసా అనే దాంట్లో ఏంటంటే అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే స్పర్మ్స్ అసలు తయారవ్వడం లేదు అనే దాంట్లో నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటారు. అక్కడ స్పర్మ్స్ అసలు తయారవ్వటం లేదు. అబ్స్ట్రక్షన్ అంటే స్పర్మ్ తయారవుతుంది కానీ స్పర్మ్ ప్రయాణించే దారిలో బ్లాక్ ఉంది, అప్పుడు ఆ స్పర్మ్ బయటకు రావట్లేదు అన్నప్పుడు అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటారు. ఇలాంటప్పుడు మనం డైరెక్ట్గా టెస్టిస్లోకి వెళ్ళి ఒక సన్నటి నీడిల్, జస్ట్ ఇంజెక్షన్ ఇచ్చే నీడిల్ అంతనే ఉంటుంది. సో దాంతో మనం స్పర్మ్స్ తీసి వాటితో మనం ఐవీఎఫ్ చేసుకోవచ్చు. రైట్. ఫైనల్గా వందన గారు ఏం చెప్తారు? ఫైనల్గా అంటే డాక్టర్ ఎవరైనా పేషెంట్స్ చూస్తున్న వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు మీ దగ్గరికి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పెళ్ళి అయి మీరు 1 సంవత్సరం వరకు ట్రై చేశారంటే ఇట్ ఇస్ టైం అట్లీస్ట్ ఒక చిన్న కౌన్సిలింగ్ అండ్ అడ్వైస్ కోసము కొన్ని బేసిక్ టెస్ట్ చేయడానికి మీరు ఖచ్చితంగా వస్తే అట్లా మేము ప్రివెంటివ్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ వల్ల మీకు సింపుల్ ట్రీట్మెంట్స్లో ప్రెగ్నెన్సీకి రిజల్ట్స్ ఇవ్వచ్చు. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అన్ని మందికి సర్జరీస్ అవసరం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీతో మేము కొన్ని సింపుల్ ట్రీట్మెంట్స్ లైక్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ విచ్ ఆర్ నాన్ ఇన్వేసివ్, అంటే మీకు ఏ ప్రొసీజర్ సర్జరీస్ లేదు, స్కార్ లేదు, అట్లాంటి టెక్నిక్స్ ద్వారా మీకు పిల్లలు అవనికి అవకాశం ఉంది విత్ గుడ్ సక్సెస్ రేట్స్. వెరీ రేర్లీ ఇస్ దట్ సర్జరీ ఇస్ రిక్వైర్డ్. అండ్ సర్జరీ మీరు చేసుకుంటేనో పీసీఓడీలో అన్ని మందికి సర్జరీస్ అవసరం లేదు, అండ్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ అన్ని మందికి అవసరం లేదు. బట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు మేము సర్జరీ చేస్తాము, మీరు ఎంత జల్దీ చేయించుకుంటారో అంత బెటర్ టు అవాయిడ్ కాంప్లికేషన్స్. రైట్ డాక్టర్ గారు, చాలా విషయాలు చెప్పారు. అసలు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఓన్స్ కన్సల్ట్ చేసిన తర్వాత ఎవరికి సర్జరీ అవసరం లేకుండా అవుతుంది, ఎవరికి సర్జరీ అవసరం పడుతుంది, ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.